నుంచి ద రివైజ్ సిలబస్ లేదా న్యూ సిలబస్ను అనౌన్స్ చేయడం జరిగింది. సో గతంలో ఉన్న సిలబస్ అట్ ద సేమ్ టైమ్ ద ప్రజెంట్ సిలబస్ యూ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ కేస్, సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వీ హ్యావ్ గోట్ ఆల్మోస్ట్ అరౌండ్ 15 టాపిక్స్ ఉండేవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. బట్ యాజ్ ఆన్ టుడేస్ డేట్ ద న్యూ సిలబస్ ప్రకారం మనం చూసినట్లయితే ప్రిలిమినరీ సిలబస్ ఈజ్ ఆల్సో చేంజ్ టు ఎ వెరీ గ్రేటర్ ఎక్స్టెంట్ అని చెప్తాం. చాలా మటుకు సిలబస్ చేంజ్ అయిందని చెప్తాము. రైట్, యూ హ్యావ్ గాట్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ, అట్ ద సేమ్ టైమ్ geography, at the same time the case of current affairs కానివ్వండి, at the same time Indian society అని అంటాం. Indian society introduced for the first time అని చెప్తాం. At the same time the case of reasoning అని అంటాం, mental ability as well as the case of reasoning. So 5 topics. సో ప్రతి ఒక్క టాపిక్ నుండి 30 మార్క్స్, ప్రతి ఒక్క టాపిక్ నుండి కూడా 30 మార్క్స్, ఆల్ టుగెదర్ 150 మార్క్స్. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని అంటాము, or else we even call this one as the screening test. Then coming to the case of the mains point of view మనం చూసినప్పుడు, సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటి పేపర్ 1 అట్ ద సేమ్ టైం పేపర్ 2. సో పేపర్ 1లో ఉన్న సిలబస్ ఏంటి అన్న, పేపర్ 1 యూ హ్యావ్ గోట్ ద కేస్ ఆఫ్ యువర్ ఏపీ హిస్టరీ, అట్ ద సేమ్ టైం ద కేస్ ఆఫ్ పాలిటీ. అలాగే పేపర్ 2లో సెక్షన్ ఏ మనం చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ. సో గతంలో ఇండియన్ ఎకానమీ 150 మార్క్స్ ఉన్న ఇండియన్ ఎకానమీ, రైట్, సో ఈరోజు డేట్లో చూస్తే ఇట్ ఈస్ జస్ట్ రెడ్యూస్ టు 75 మార్క్స్. సో ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో దిస్ పర్టికులర్ ఇండియన్ ఎకానమీని 150 మార్క్స్ నుండి 75 మార్క్స్కు కుదించడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సిలబస్ ఆర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన పార్ట్ ఏది అన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. నా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ యాజ్ ఆఫ్ నౌ పేపర్ 2లో సెక్షన్ బి అని అంటాం, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యారీ 75 మార్క్స్. 75 మార్క్స్. Now for the very first time శాస్త్ర సాంకేతిక రంగము అని అంటాం, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కులు 75 మార్క్స్ను ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది సిలబస్ ప్రకారం మనం చూసినట్లయితే 75 మార్క్స్. నా ఇన్ ద పాస్ట్ సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం చూసినట్లయితే 30 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నారు. అట్ ద సేమ్ టైమ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఆ 30 క్వశ్చన్స్ మనం చూసినట్లయితే, సో వాట్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్, సో ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఎలా ఉండబోతుంది, సో వీ కెన్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆన్ దాట్. సో 30 క్వశ్చన్స్ ఫ్రమ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఆ 30 క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఆ 30 క్వశ్చన్స్ మనము ఎన్ని సాల్వ్ చేయగలుగుతాం, అట్ ద సేమ్ టైం ఆ పర్టిక్యులర్ 30 క్వశ్చన్స్లో ఎన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎన్ని క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ వైజ్ ఉన్నాయి, అలాగే ఫర్ హౌ మెనీ క్వశ్చన్స్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఆన్సర్స్. సో కేవలం ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, సో ఏబిసి రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. So there were some cases wherein A, B, C, D, none of the above was the right answer. 4 స్టేట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా 4 కూడా రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ని మనం బేస్ చేసుకుంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోతున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉండబోతుందో మనం ఒక ప్రైమరీ అనాలిసిస్కి రావచ్చు. సో ఈ 75 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, now this particular 75 marks, it is going to be a crucial factor అని అంటాం, the deciding factor అని అంటాం. సో ఈ 75 మార్క్స్ అనేవి దే ఆర్ గోయింగ్ టు డిసైడింగ్ ఫ్యాక్టర్. సో రీజన్ ఏంటి, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అన్నప్పుడు ఈ 75 మార్క్స్ ఇట్స్ ఆల్మోస్ట్ న్యూ టు ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ న్యూ. సో సైన్స్ అండ్ టెక్నాలజీని గతంలో మనం చూసినట్లయితే సో కేవలము 10 క్వశ్చన్లు లేదా 15 క్వశ్చన్లు మాత్రమే ప్రిపేర్ అయిన రోజులు ఉన్నాయి, 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే. సో ఎస్పెషల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని డిస్కస్ చేశాం. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రం సపరేట్ పేపర్ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రం సపరేట్ పేపర్ ఉంది ఫర్ ఆల్మోస్ట్ 150 మార్క్స్ అని అంటున్నాం. కానీ ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో యాజ్ ఆన్ టుడేస్ డేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ ఎంత అని అన్నప్పుడు 75 మార్క్స్ అని అంటున్నాం.
Right. So, good evening, everybody. Those who are online, everyone, good evening to everybody. Right. So, what is the syllabus? What is the prescribed syllabus by APPSC అని అంటాం? So, Group 2 examination point of view, 75 marks, science and technology లో 75 marks చూస్తే, so the very first one ఏంటి అన్నప్పుడు జాతీయ సాంకేతిక మిషన్లో అని అంటున్నాం విధానాలు మరియు అప్లికేషన్స్ అని అంటున్నాం. సాంకేతిక మిషన్లు, సైంటిఫిక్ మిషన్స్, పాలసీస్, అట్ ద సేమ్ టైం అప్లికేషన్స్ అని అంటాం. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం చూసినట్లయితే సో బేసిక్ థింగ్స్ ఏమున్నాయి, ఫస్ట్ ప్రిలిమినరీ అనాలిసిస్ మనం చూద్దాం. సో జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము అని అంటాం, నేషనల్ సైన్స్ పాలసీస్ అని అంటాం. సో ఇది ఒక టాపిక్ అని చెప్తాము. అలాగే రెండవది మనం చూసినట్లయితే ఇందులో స్పేస్ సాంకేతికత అని స్పేస్ టెక్నాలజీ, ఇది మరొక టాపిక్ ఇది. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఒక టాపిక్ కాదు, ఇందులో మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, ఇండియాలో భారతదేశంలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన సైన్స్ విధానాలు ఏంటి, సాంకేతిక విధానాలు ఏంటి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దాట్ పర్టికులర్ థింగ్. సో దట్ ఈస్ వన్ పర్టికులర్ టాపిక్ అని చెప్తాం, అది మొదటి టాపిక్ అని అంటాం. సో రెండోది ఏముంది అన్నప్పుడు స్పేస్ టెక్నాలజీ అని అంటాం. సో అలాగే మూడోది మనం చూసినట్లయితే డిఫెన్స్ టెక్నాలజీ, ఇది వన్ మోర్ టాపిక్, థర్డ్ టాపిక్ అని అంటాం. సో ఫస్ట్ టాపిక్ ఏమో జాతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన సైంటిఫిక్ ప్రోగ్రామ్స్, రెండవదేమో స్పేస్ టెక్నాలజీ, అలాగే మూడవది డిఫెన్స్ టెక్నాలజీ అని అంటున్నాము. సో అదేవిధంగా దెన్ ద ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దిస్ ఈజ్ వాట్ యూర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐసీటీ అని అంటాం. ఐసీటీ అంటే ఫస్ట్ టాపిక్లో కంప్లీట్గా మనం చూసినట్లయితే 4 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ టాపిక్స్. సో ఇందులో మొదటి టాపిక్ మనం చూసినట్లయితే జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము అని అంటాం. జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము అని అంటే నేషనల్ సైన్స్ పాలసీస్ అని అంటాం. సో ఈ నేషనల్ సైన్స్ పాలసీస్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? నౌ వెన్ దీస్ పర్టికులర్ సైన్స్ పాలసీస్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. సో ఇప్పటి వరకు అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రైట్ ఫ్రమ్ 1947 టిల్ 2023 ఇప్పటి వరకు ఎన్ని సైన్స్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశారు? సో అదేవిధంగా ప్రతి ఒక్క జాతీయ సైన్స్ విధానం, ప్రతి ఒక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, సో ప్రతి ఒక్క విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ మనం చేరుకున్నామా లేదా, డిడ్ వి అచీవ్ దీస్ పొటెడ్ టార్గెట్స్ ఆర్ నాట్, దట్ ఈస్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పటి వరకు ఎన్ని పాలసీస్ అని అంటాం. సో ఎప్పుడైతే మనము జాతీయ స్థాయిలో పాలసీస్ అని అన్నప్పుడు, సో మొదటగా 1958లో ప్రవేశపెట్టిన పాలసీ ఒకటి డిస్కస్ చేస్తాం. అలాగే 1958 తర్వాత 1983లో ప్రవేశపెట్టిన మరొక విధానం గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత కాలంలో 2003వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మరొక పాలసీ, మరొక విధానం అని అంటాం. అలాగే చివరిగా 2013వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం ఏంటి, సో ఈ విధానాల యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ అని అంటాం. అట్ ద సేమ్ టైం సో 2013 2013 నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అని అంటున్నాం. జాతీయ శాస్త్ర సాంకేతిక మరియు నవకల్పనల విధానము అని అంటున్నాం. సో ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, కీ ఫీచర్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ విధానము ఎదుర్కొంటున్న విమర్శ ఏంటి, వాట్ ఈస్ ద క్రిటిసిజం ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ, ఈ విధానం పైన ఉన్న విమర్శలు ఏంటి, విధానం ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి. సో ది డిఫరెంట్ థింగ్స్. సో ప్రతి ఒక్కటి కూడా వీ నీడ్ టు అనలైజ్, వీ నీడ్ టు డిస్కస్. సో నరేష్ అకాడమీలో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 5 days back itself, right, 5 days back itself, APPSC Group 2 examination proposed syllabus based చేసుకొని ఆల్రెడీ full-fledged course Group 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోర్స్ అనేది ఆల్రెడీ మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ కోర్సులో ఆల్మోస్ట్
డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా ఈ టాపిక్ దాదాపుగా కంప్లీట్ కూడా చేసాం. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది కోర్స్ స్టార్ట్ చేసి. ఎక్స్క్లూసివ్లీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రపోజ్డ్ సిలబస్ బేస్ చేసుకొని మేము ఆల్రెడీ డిస్కషన్స్ అనేవి, క్లాస్ రూమ్ టీచింగ్స్ అనేవి లైవ్లో స్టార్ట్ అయిపోయాయి. Now that is the reason why I will say, so here we at Naresh Academy, so we are offering the courses right on time. Right, so national science policies అని అంటాం. కమింగ్ బ్యాక్ హియర్, నేషనల్ సైన్స్ పాలసీస్. సో ఈ నేషనల్ సైన్స్ పాలసీస్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, అలాగే ఎందుకు ప్రవేశపెట్టారు, అలాగే వాటిపైన ఉన్న విమర్శలు ఏంటి, ఇక్కడ మనం అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో అంతేకాకుండా నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అని అంటాం. సో జాతీయ స్థాయిలో చేపడిన కొన్ని మిషన్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్. ప్రతి ఒక్క మిషన్కి కూడా దేర్ ఆర్ సమ్ ఆబ్జెక్టివ్స్. ప్రతి ఒక్క దానికి కూడా దేర్ ఆర్ సమ్ ఆబ్జెక్టివ్స్, రైట్. సో ద మూమెంట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ దీస్ పర్టికులర్ మిషన్స్ అని అన్నప్పుడు, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సైంటిఫిక్ మిషన్స్ అని అన్నప్పుడు శ్యామ్ పెట్రోడా ఈజ్ కన్సిడర్డ్ టు బి ద పయోనీర్ ఆఫ్ ఆల్ దీస్ పర్టికులర్ మిషన్స్ అని అంటాం. సో ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, సో శ్యామ్ పెట్రోడా జనరల్ హీస్ కన్సిడర్డ్ టు బి, సో ఈ మిషన్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి కానివ్వండి, వీటి యొక్క రూపకర్త కానివ్వండి, హీస్ కన్సిడర్డ్ టు బి ద పయోనీర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ మిషన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా వీటిని డిజైన్ చేసింది శ్యామ్ పెట్రోడా అని అంటాం. సో ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం, అలాగే వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఏ సింపుల్ ఎగ్జాంపుల్, జాతీయ అక్షరాస్యత మిషన్ అని అంటాం. సో ఈ మిషన్ను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే ఈ ఆబ్జెక్టివ్స్ మనం చేరుకున్నామా లేదా, దట్ ఈస్ వాట్ వీ విల్ బి డిస్కసింగ్ హియర్. వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే నా కమింగ్ టు ద కేస్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఫ్రాంటియర్స్ అని అంటాం. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాలు ఏంటి, సో కొత్త టెక్నాలజీస్ ఏంటి. సో దాదాపుగా ప్రతి ఒక్క రంగంలో అంతరిక్ష రంగం కానివ్వండి, లేదా రక్షణ రంగం కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా, ప్రతి ఒక్క రంగంలో కూడా మనము చేంజెస్, డెవలప్మెంట్స్ చూస్తున్నాము. అలాగే వీటి యొక్క రిజల్ట్ని కూడా మనం డే టు డే లైఫ్లో అప్లికేషన్స్ మనం చూస్తున్నాం. నా యాజ్ ఆన్ టుడేస్ డేట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినప్పుడు అంతరిక్ష రంగంలో మనం ఎన్నో టెక్నాలజీస్ని మనం చూస్తున్నాం, ఎంతో డెవలప్మెంట్స్ని చూస్తున్నాం. సో కేవలం అంతరిక్ష రంగం మాత్రమే కాదు, ఈవెన్ రక్షణ రంగంలో కూడా మనము డెవలప్మెంట్స్ చూస్తున్నాం. అదేవిధంగా ఈవెన్ ద కేస్ ఆఫ్ కంప్యూటర్స్లో కూడా మనము కంప్యూటర్ టెక్నాలజీ కానివ్వండి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మనము అనేక డెవలప్మెంట్స్ చూస్తున్నాం. నా వన్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్. సో రీసెంట్లీ భారతదేశంలోని కొన్ని ఎయిర్పోర్ట్స్లో మనం చూసినట్లయితే డిజి యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. నా దిస్ ఈజ్ వన్ పర్టికులర్ రెవల్యూషన్ అని అంటాం. సో దిస్ ఈజ్ వన్ పర్టికులర్ చేంజ్ అని చెప్తాం. నా ద క్వశ్చన్ ఈజ్ దట్ డిజి యాత్ర అంటే ఏంటి, వాట్ యు మీన్ బై డిజి యాత్ర. సో దీని గురించి మనం చదవాలి. అలాగే ఈ డిజి యాత్రను ఏ ఎయిర్పోర్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సో అలాగే డిజి యాత్ర ఎవరు దీన్ని డెవలప్ చేశారు, హూ ఈస్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ డిజి యాత్ర. అట్ ద సేమ్ టైమ్ సిబిడిసి అని అంటాం. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అంటున్నాం. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మరొక చేంజ్ ఏంటి అన్నప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి చాలా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాము. బట్ ద క్వశ్చన్ ఇస్ దట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి. సో అలాగే ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని మనము డేటా ట్రాన్స్ఫర్లో కానివ్వండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కానివ్వండి, సో దీన్ని మనం ఎలా యూజ్ చేయబోతున్నాం. సో ముఖ్యంగా కమ్యూనికేషన్ టెక్నాలజీలో, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎండ్ టు ఎండ్ ట్రాన్స్క్రిప్షన్ అనేది దీని యొక్క రోల్ ఏంటి, ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అనేది దీని యొక్క రోల్ ఏంటి. అట్ ద సేమ్ టైం ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ని ఎవరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, కారణాలు ఏంటి, అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న టెక్నాలజీ ఏంటి.
సో ప్రతి ఒక్క రంగంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగము అని అన్నప్పుడు కేవలము డిఫెన్స్ మాత్రమే కాదు, స్పేస్ మాత్రమే కాదు, అనేక రంగాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే శక్తి వనరులు అని అంటాం, ఎనర్జీ రిసోర్సెస్ అని అంటాం. కానీ సాధారణంగా ఎనర్జీ రిసోర్సెస్ ఏదైతే ఉందో జాగ్రఫీలో కూడా చదువుతూ ఉంటాం, బట్ జాగ్రఫీలో చదివే ఎనర్జీ రిసోర్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదివే విధానం ఏదైతే ఉందో కంప్లీట్ డిఫరెంట్ అని చెప్తాం. సో జాగ్రఫీలో చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని అంటాం. సో ఎనర్జీ రిసోర్సెస్ మనం జాగ్రఫీలో చదివేటప్పుడు సోలార్ ఎనర్జీని ఎక్కడ ఉత్పత్తి చేస్తాం ఇది చదువుతాం, ఎస్. విండ్ ఎనర్జీని భారతదేశంలో ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నాం ఇది గురించి చదువుతాం. అలాగే ప్రపంచంలోని ఏ దేశాల్లో సౌరశక్తి కానివ్వండి, పవనశక్తి కానివ్వండి ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం వీటి గురించి చదువుతాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఎనర్జీ రిసోర్సెస్ కొత్తగా వస్తున్న టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ CCUS అని అంటాం. వాట్ ఈస్ CCUS? సో దీని గురించి మనం జాగ్రఫీలో ఎక్కడ డిస్కస్ చేయం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. శక్తి వనరులు అని అన్నప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా సైంటిఫిక్ అప్రోచ్ని ఇక్కడ మనం ఫాలో అవుతుంటాం. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ హియర్. CCUS టెక్నాలజీ అంటే ఏంటి? కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని అంటాం. వాట్ ఈస్ కార్బన్ సీక్వెస్ట్రేషన్? వై దిస్ ఈజ్ ఇన్ న్యూస్? అలాగే కార్బన్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ కార్బన్ మార్కెట్స్? సో ఈ కార్బన్ మార్కెట్స్ ఎందుకు ప్రస్తుతం న్యూస్లో ఉన్నాయి? అలాగే CCUS ఎందుకు న్యూస్లో ఉంది? కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎందుకు న్యూస్లో ఉంది? మనకు కావాల్సింది ఇది. సో జాగ్రఫీలో చదివే ఎనర్జీ రిసోర్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివే ఎనర్జీ రిసోర్సెస్ రెండు కూడా కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ సైంటిఫిక్ అప్రోచ్ అనేది వెరీ వెరీ రిక్వైర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే హైడ్రోజన్ సెల్స్ అని అంటాం. వాట్ ఈస్ దిస్ హైడ్రోజన్ సెల్స్? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అంటే ఏంటి? బయోఫ్యూయల్స్ అని అంటాం. వాట్ ఈస్ దిస్ బట్లో బయోఫ్యూయల్ సెల్స్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనం యూజ్ చేస్తున్నాం, రైట్? సో ప్రతి ఒక్క రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఫ్రాంటియర్స్ అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి వీటి గురించి మనము ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం స్పేస్ సాంకేతికత అని అంటాం, స్పేస్ టెక్నాలజీ అని అంటాం. బట్ ద క్వశ్చన్ ఈజ్ దట్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ఎప్పుడైతే మనం స్పేస్ టెక్నాలజీ అని అంటున్నామో ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ అసలు స్పేస్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై స్పేస్ అనేది ఎక్కడి నుండి స్పేస్ స్టార్ట్ అవుతుంది? సో అట్మాస్ఫియర్కి స్పేస్కి డిఫరెన్స్ ఏంటి? అలాగే ఈరోజు మనం ప్రయోగిస్తున్న ఉపగ్రహ వాహక నౌకలు ఏవైతే ఉన్నాయో, రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అని అంటాం. సిలబస్ ప్రకారం చూసినట్లయితే లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేశాడు. లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటి వరకు ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్స్ ఏవి? అలాగే వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో ఇప్పటి వరకు ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్స్ అని అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SLV అని అంటాం. సో మొదటి తరానికి చెందిన వాహక నౌక. అలాగే SLV తర్వాత ASLV అని అంటాం, PSLV అని అంటాం, GSLV అని అంటాం, రైట్. అట్ ద సేమ్ టైం ద కేస్ ఆఫ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్న SSLV కావచ్చు, లేదా LVM-3 కానివ్వండి. సో ప్రతి ఒక్క వాటికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ లాంచ్ వెహికల్ ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద మెకానిజం? ఏ పర్టికులర్ లాంచ్ వెహికల్లో ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూస్ చేస్తారు? ఇంధనం ఏది యూస్ చేస్తాం? ఇంధనం ఎన్ని దశల్లో యూస్ చేస్తాం? అలాగే ప్రొపెల్లెంట్స్ అన్నీ అంటాం. ప్రొపెల్లెంట్ అంటే ఏంటి? ఫ్యూయల్ అంటే ఏంటి? ఆక్సిడైజర్ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ద కేస్ ఆఫ్ బూస్టర్స్ అని అంటాం. బూస్టర్స్ అంటే ఏంటి? దట్ ఈస్ వాట్ విల్ బి డిస్కసింగ్ హియర్, రైట్. అట్ ద సేమ్ టైమ్ యూర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ రీసెంట్ ఇండియా శాటిలైట్ లాంచెస్ మరియు వాటి యొక్క అప్లికేషన్స్. ఈ మధ్య కాలంలో భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహాలు ఏంటి, అదేవిధంగా వాటి యొక్క అనువర్తనాలు ఏంటి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, at the same time their applications అని అంటాం. Now for example, the moment talking about the case of
EOS శాటిలైట్స్ అని అంటున్నాం, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అని అంటున్నాం. సో ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ను ఏ ఆర్బిట్లో ప్రవేశపెడతారో లేదా ఏ ఉపగ్రహ కక్షలో వీటిని ప్రవేశపెడతారు, ఏ ఆర్బిట్లో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ ఎర్త్ EOS 01 అని అన్నాం, EOS 02, 03, 04, 5, 6. సో ప్రతి ఒక్క భూ పరిశీలక ఉపగ్రహానికి కొన్ని అనువర్తనాలు అంటూ ఉంటాయి, అప్లికేషన్స్ అంటూ ఉంటాయి. ఏ రంగంలో మనం వీటిని ఉపయోగించబోతున్నాము, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నావిగేషన్ ఉపగ్రహాలు అని అంటున్నాం, నావిగేషన్ ఉపగ్రహాలు. సో ఎప్పుడైతే మనం నావిగేషన్ ఉపగ్రహాలు అంటున్నామో, భారతదేశానికి అంటే మనకంటూ ఒక నావిగేషన్ వ్యవస్థ, మనకంటూ ఒక నావిగేషన్ వ్యవస్థ అనేది ఉందా? డూ వీ హ్యావ్ ఎ నావిగేషన్ సిస్టమ్ ఫర్ అవర్ ఓన్? డూ వీ హ్యావ్ ఇట్? ఎస్ ఆర్ నో? దాట్ ఈస్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దాట్ ఈస్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో అలాగే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న నావిగేషన్ వ్యవస్థ ఏది అని అన్నప్పుడు GPS అని అంటాం. అంటే అమెరికా అభివృద్ధి చేసిన GPS వ్యవస్థను ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నాం. మనకంటూ నావిగేషన్ వ్యవస్థను మనం ఇంకా అభివృద్ధి చేసే దశలో ఉన్నాం. ఇంకా అది త్వరలో అది రాబోతుంది, దాన్ని మనం నావిక్ అని అంటాం. కానీ బేసిక్ క్వశ్చన్, నావిక్ బెస్టా లేదా GPS బెస్టా? సో ఏ నావిగేషన్ వ్యవస్థ అనేది ఉత్తమము? సో అమెరికా ఉపయోగిస్తున్న 30 ఉపగ్రహాల సమూహం ఉన్న GPS వ్యవస్థ బెటరా, లేదా మనము ప్రస్తుతం ఉపయోగిస్తున్న 7 ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే నావిక్ వ్యవస్థలో ఉన్న 7 ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇది బెస్ట్? సో విచ్ వన్ ఈస్ బెస్ట్, GPS ఆర్ ఇస్ ద కేస్ ఆఫ్ నావిక్? ఒకవేళ GPS బెస్ట్ అయితే కారణం ఏంటి? ఒకవేళ నావిక్ బెస్ట్ అయితే కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దాట్? సో ఎందుకు మనం ఒకటి బెస్ట్ అని అంటున్నాము, అలాగే మరొకటి ఎందుకు తక్కువగా చెప్తున్నాం? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అని అంటాం. సో GPS అనే నావిగేషన్ వ్యవస్థను అమెరికా డెవలప్ చేసింది. అలాగే నావిక్ అనే ఉపగ్రహ వ్యవస్థను, నావిగేషన్ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేస్తుంది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాం. సామాన్య పౌరుడికి అది ఇంకా అందుబాటులో లేదు. సో ఇటువంటి ఉపగ్రహ వ్యవస్థ అది ఎందుకు మనం ఉత్తమము అని చెప్తున్నాము? GPS కన్నా నావిక్ అనేది ఉత్తమము అని అంటాం. కారణం ఏంటి? రీజన్స్ ఏంటి? అలాగే మనము నావిగేషన్ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ యూస్ చేస్తుంటాం. S బ్యాండ్ అని అంటాం, K బ్యాండ్ అని అంటాం, లేదా L బ్యాండ్ అని అంటాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు S బ్యాండ్, L బ్యాండ్, K బ్యాండ్, C బ్యాండ్ గురించి మాట్లాడుతుంటాం. బట్ క్వశ్చన్ ఈస్ దాట్ వాట్ ఆర్ దీస్ పర్టికులర్ బ్యాండ్స్? S బ్యాండ్ అంటే ఏంటి, L బ్యాండ్ అంటే ఏంటి, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, రైట్? సో ఆల్ దీస్ పర్టికులర్ థింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని వీ నీడ్ టు క్యారీ అవర్ ప్రిపరేషన్. వీ నీడ్ టు క్యారీ అవర్ ప్రిపరేషన్. సో 30 క్వశ్చన్స్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 1 అవి సాల్వ్ చేయడానికే చాలామందికి చాలా టైం పట్టింది. అటువంటిది ఇప్పుడు 75 క్వశ్చన్లు వస్తే వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి? దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ మాత్రమే చదువుకుంటే ఖచ్చితంగా సరిపోదు. ఇన్ డెప్త్ అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ రిక్వైర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాము, రైట్? అట్ ద సేమ్ టైం సో ద నెక్స్ట్ వన్ ఏంటి? ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్ అని అంటున్నాం. ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్. సో అతి త్వరలో, రైట్, వెరీ సూన్. సో ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ టేకెన్ అప్ బై ఇస్రో. నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే గగన్యాన్ గురించి చాలా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. గగన్యాన్ గురించి చాలా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. సో గగన్యాన్ అంటే ఏంటి? వై గగన్యాన్? సో ఇప్పటి వరకు మనం గగన్యాన్ ప్రయోగించలేదు. కారణాలు ఏంటి? అలాగే గగన్యాన్ కార్యక్రమం తర్వాత ఇస్రో చేపట్టబోతున్న మరో కార్యక్రమము చంద్రయాన్ 3 అని అంటాం. సో చంద్రయాన్ 3 ఏంటి? మిషన్ ఆదిత్య అని అంటాం. మిషన్ ఆదిత్య ఏంటి? అదేవిధంగా మిషన్ శుక్రయాన్ అని అంటున్నాము. సో వాట్ ఆర్ దీస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్? సో ఇవన్నీ కూడా మనం అతి త్వరలో చేపట్టబోతున్న అంతరిక్ష కార్యక్రమాలు అని పిలుస్తున్నాం. అలాగే వీటితో పాటు మరొక సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు, జెమినీ అని అంటాం. వాట్ ఈజ్ జెమినీ? వాట్ ఈజ్ నేత్రా?
సో నేత్ర ఏంటి, జెమిని ఏంటి, అట్ ద సేమ్ టైం మిషన్ ఆదిత్య ఎలా ఉండబోతుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, శుక్రయాన్ అని అంటున్నాము. వాట్ ఈజ్ శుక్రయాన్, రైట్? శుక్రయాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో గతంలో మనం చంద్రయాన్ 1 ప్రయోగించాము, చంద్రయాన్ 2 ప్రయోగించాము. సో ఇప్పుడు మనం చంద్రయాన్ 3 ప్రయోగించబోతున్నాము వెరీ సూన్. మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ 2023 నాటికి చంద్రయాన్ 3 ప్రయోగించబోతున్నాము. కానీ చంద్రయాన్ 3 యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అలాగే గగన్యాన్ మిషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము? అలాగే స్పేస్ టెక్నాలజీ అని అన్నప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే సో ఈ సంస్థ యొక్క పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. వాట్ ఈస్ NSIL? వాట్ ఈస్ NSIL? అలాగే వాట్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్ స్పేస్ ఏజెన్సీ? వాట్ ఈస్ DRSA? వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? అలాగే వాట్ ఈస్ ఇన్ స్పేస్? వాట్ ఈస్ ఇన్ స్పేస్? వై దిస్ ఈస్ ఇన్ న్యూస్? వై దిస్ ఈస్ ఇన్ న్యూస్? సో డిఫరెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ స్పేస్ మిషన్, స్పేస్ టెక్నాలజీ, స్పేస్ డెవలప్మెంట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ థింగ్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ డిఫెన్స్ విషయానికి వచ్చినప్పుడు సో ఫస్ట్ DRDOని అంటాం, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDOని స్టార్ట్ చేసిన తర్వాత చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అన్నప్పుడు IGMD ప్రోగ్రామ్ అని అంటాం. DRDOని స్టార్ట్ చేసిన తర్వాత DRDO చేపట్టిన మొట్టమొదటి 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఏది అన్నప్పుడు IGMD ప్రోగ్రామ్. సో వీటికన్నా ముందు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ అవి సక్సెస్ కాలేదు. సో ఈ IGMD ప్రోగ్రాంలో అభివృద్ధి చేసిన మిసైల్స్ ఏవి? వాట్ ఆర్ ద మిసైల్స్ డెవలప్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ IGMD ప్రోగ్రామ్? సో IGMD ప్రోగ్రామ్ డెవలప్ చేసిన మిసైల్స్ కావచ్చు, లేదా ఈ మధ్య కాలంలో ఇస్రో, సో ఈ మధ్య కాలంలో DRDO పరీక్షించిన కొన్ని రకాల మిసైల్స్ కానివ్వండి. నా ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ మధ్య కాలంలో అగ్ని 5ను ప్రయోగించాం. సో గతంలో కూడా మనం అగ్ని 5ను టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో దీన్ని మళ్ళీ పరీక్షించాము. సో గతంలో పరీక్షించిన అగ్ని 5, ఇప్పుడు పరీక్షించిన అగ్ని 5, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి? అలాగే అగ్ని 5 అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్, సో ఈ రెండింటికి ఏదైనా కనెక్షన్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ తవాంగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? అట్ ద సేమ్ టైమ్ అగ్ని 5, ద టెస్టింగ్ ఆఫ్ అగ్ని 5 టెస్టింగ్ పీరియడ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్, ఈ రెండింటికి ఏమన్నా కనెక్షన్ ఉందా? వై ఇండియా హ్యాస్ టెస్టెడ్ అగ్ని 5 ఆల్ ఆఫ్ ఎ సడన్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అగ్ని 5 యొక్క డిఫరెన్స్ ఏంటి? గతంలో పరీక్షించిన అగ్ని 5, మొన్న ప్రయోగించిన అగ్ని 5 డిఫరెన్స్ ఏంటి? అలాగే ఈ మధ్య కాలంలో DRDO పరీక్షించిన శాంట్ మిసైల్స్ ఏంటి? వాట్ ఆర్ దీస్ పర్టికులర్ శాంట్ మిసైల్స్? లేదా యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ అభ్యాస్ అని అంటాం. సో అభ్యాస్ ఏంటి? రుద్రం ఏంటి? అలాగే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో నిర్మిస్తున్న విమానవాహక నౌకలేవి? వార్షిప్ క్యారియర్స్ ఇన్ ఇండియా. అలాగే తేలికపాటి యుద్ధ విమానాలేవి? లైట్ కాంబాట్ ఫైటర్ ప్లేన్స్ అని అంటాం, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో నిర్మిస్తున్న లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానాలు, విమానవాహక నౌకలు, వార్షిప్ క్యారియర్స్. వేర్ ఆర్ దీస్? వాట్ ఆర్ దీస్? వీటిని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? అలాగే వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవి? సో ప్రాజెక్ట్ 75 అంటాం, ప్రాజెక్ట్ 75I అని అంటాం, ప్రాజెక్ట్ 15A, ప్రాజెక్ట్ 15B, 15A 15B రిలేషన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ K15 అని అంటున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏంటి? వీటికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. సో DRDO విభిన్న రకాల క్షిపణుల యొక్క నిర్మాణము, సో దృష్టి మరియు విజన్. DRDO యొక్క విజన్ ఏంటి? DRDO అభివృద్ధి చేసిన సాంకేతికతలు,
technologies developed by DRDO. Now, for example, there is one particular technology developed by DRDO, HSTDV అని అంటాం. What is this particular technology? DRDO డెవలప్ చేసిన HSTDV టెక్నాలజీ ఏంటి? అలాగే ఈ టెక్నాలజీ ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో ఉంది? సో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం? లేదా ఫర్ ఎగ్జాంపుల్ PAD అని అంటాం. వాట్ ఈస్ దిస్ PAD? పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? అలాగే సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మరీచ్ అని అంటాం. మరీచ్ ఏంటి? వాట్ ఈస్ దిస్ పర్టికులర్ మరీచ్? సో విభిన్న రకాల ఆయుధాలు కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ఈ మధ్య కాలంలో DRDO చాలా మటుకు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా వాటిని పరీక్షించడం జరిగింది. సో ఈ విభిన్న రకాల సాంకేతిక పరిజ్ఞానాలు అని అన్నప్పుడు అందులో ఒకటి స్టెల్త్ టెక్నాలజీ అని అంటాము. స్టెల్త్ టెక్నాలజీ. సో క్వశ్చన్ ఏంటి అన్నప్పుడు స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి? అలాగే ర్యామ్జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అని అంటాము. సో ఈ ర్యామ్జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అంటే ఏంటి? రైట్. అట్ ద సేమ్ టైం స్క్రామ్జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అని అంటాము. సో ఈ వీటి యొక్క సాంకేతికతలు, అదేవిధంగా వీటి యొక్క మీనింగ్ ఏంటి? సో ఇవన్నీ కూడా టెక్నాలజీ పేర్లు. ఇవన్నీ కూడా ర్యామ్జెట్ ప్రొపల్షన్, స్క్రామ్జెట్ ప్రొపల్షన్, అదేవిధంగా స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి? సో వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అలాగే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐజీఎండి ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేయబడిన క్షిపణులు ఏవి? వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? నా ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒకటి నాగ్ క్షిపణి అని అంటాం. ఐజీఎండి ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేయబడిన క్షిపణుల్లో ఒకటి నాగ్ క్షిపణి అని అంటాం. నాగ్ మిసైల్ అని అంటాం. సో నాగ్ మిసైల్స్ మనం ఎన్ని విధాలుగా ప్రయోగించవచ్చు, ఎక్కడి నుండి వీటిని ప్రయోగించవచ్చు, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ, దీన్ని మనం ICT అని అంటాం. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై జాతీయ విధానం ఏంటి? అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చిన IT రూల్స్ అని అంటాం. IT రూల్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ఏంటి? అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని అంటున్నాం. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్? వాట్ ఈస్ IT రూల్స్ 2021? సో IT రూల్స్ అని అంటున్నాం. అట్ ద సేమ్ టైం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని అంటున్నాం. సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం డిజిటల్ ఇండియా మిషన్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్. డిజిటల్ ఇండియా అని అన్నాం. సో డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది? సో వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో డిజిటల్ ఇండియా కార్యక్రమం కొరకు కేంద్ర ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్? అదేవిధంగా ద మూమెంట్ డాక్యుమెంట్ ద కేస్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఖచ్చితంగా ఈ గవర్నెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? సో ఈ గవర్నెన్స్ ప్రోగ్రాంలు మరియు సర్వీసెస్, ఈ గవర్నెన్స్ అని అంటున్నాం. సో ఈ గవర్నెన్స్లో గవర్నమెంట్స్ మధ్య ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఈ గవర్నెన్స్ ఎన్ని రకాలు అని అంటాం. సో ఈ గవర్నెన్స్ని భారతదేశం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? అవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాము. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు అని అంటాం. సైబర్ సెక్యూరిటీ లాస్ అని అంటాం. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా ఒక 6 నెలల క్రితం మనం చూసినట్లయితే ప్రధానమంత్రి యొక్క ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి యొక్క ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేస్తే మన ట్విట్టర్ అకౌంట్, మన వాట్సాప్ అకౌంట్, మన ఫేస్బుక్, సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దాట్ వన్? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దాట్ వన్?
సో వీటికి సంబంధించి భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు అంటూ, ప్రత్యేకమైన లాస్ అంటూ, రూల్స్ అంటూ ఏమైనా ఉన్నాయా లేవా? సో వాటికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అని అంటున్నాము. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానివ్వండి, డీప్ ఫేస్ టెక్నాలజీ అని అంటున్నాం. సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఇది న్యూస్లో ఉంది, డీప్ ఫేస్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ డీప్ ఫేస్ టెక్నాలజీ? వాట్ ఈస్ డార్క్ వెబ్? సో వాట్ ఈజ్ డీప్ వెబ్? డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? రెండు ఒకటేనా? సో ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తాము. అలాగే మరో ముఖ్యమైనది న్యూక్లియర్ టెక్నాలజీ. సో ఎనర్జీ రిసోర్సెస్ టాపిక్ అనేది జాగ్రఫీకి సంబంధించింది కాదు కంప్లీట్గా. ఇక్కడ మరొక టాపిక్ కూడా ఉంది, న్యూక్లియర్ టెక్నాలజీ అని అంటున్నాం. నా ద క్వశ్చన్ ఈజ్ దట్ అసలు న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఏంటి? అటామిక్ ఎనర్జీ అంటే ఏంటి? సో అటామిక్ ఎనర్జీ అని అన్నప్పుడు ఐసోటోప్స్ గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఐసోటోప్ల యొక్క అనువర్తనాలు ఏంటి? విభిన్న రకాల ఐసోటోప్స్ అని అంటున్నాం. అసలు ఫస్ట్ థింగ్ ఐసోటోప్లు అంటే ఏంటి? ఐసోబార్ అంటే ఏంటి? ఐసోటోన్ అంటే ఏంటి? అలాగే యురేనియం అని అన్నాం. సో యురేనియం 92-238 అంటాం, యురేనియం 92-235 అంటాం, 233 అని అంటాం. అలాగే కొత్తగా ఈ మధ్య కాలంలో జపాన్లో యురేనియం యొక్క మరొక ఐసోటోప్ని కనుక్కోవడం జరిగింది. ఆ ఐసోటోప్ ఏంటి? వాటికి ఏవైనా అప్లికేషన్స్ ఉన్నాయా? అవి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఎట్ ద సేమ్ టైం భారతదేశంలోని అణు రియాక్టర్లు మరియు న్యూక్లియర్ రియాక్టర్లు, భారతదేశంలో అణు రియాక్టర్లు మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని అంటాం. సో భారతదేశంలో అటామిక్ పవర్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అలాగే అణుశక్తికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలోని జైత్పూర్ ఈ ప్లేస్ ఎక్కువగా న్యూస్లో ఉంది. సో why this particular place is in news? అలాగే మొన్న జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కుదన్కులం అటామిక్ పవర్ స్టేషన్ గురించి ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సో వాట్ ఈస్ దాట్ పర్టికులర్ థింగ్? కుదంకులం అటామిక్ పవర్ స్టేషన్ గురించి ఎందుకు ప్రత్యేకంగా ఒక క్వశ్చన్ వేశారు? అలాగే అణు రియాక్టర్లు అని అన్నప్పుడు PHWR అని అంటాం, FBR అని అంటాం, AHWR అని అంటాం. సో వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి? అలాగే రీసెంట్గా జరిగిన APPSA గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో రైట్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్? సో దీన్ని మనము ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకు పిలుస్తున్నాము? అలాగే ఇందులో ఉపయోగించే ఇంధనం ఏది, ఫ్యూయల్ ఏది? దట్ ఈస్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్. అలాగే అప్లికేషన్స్, రేడియో ఐసోటోప్స్, భారతదేశం యొక్క అణుశక్తి కార్యక్రమం. భారతదేశం చేపట్టిన అణుశక్తి కార్యక్రమం అంటే ఏంటి? మూడు దశల అణుశక్తి కార్యక్రమము అని అంటాం. సో ఈ 3 దశల అణుశక్తి కార్యక్రమాన్ని ఎవరు అభివృద్ధి చేశారు, ఎందుకు అభివృద్ధి చేశారు? వీటితో పాటు మరో ముఖ్యమైన అంశము న్యూక్లియర్ డిప్లొమసీ అని అంటాం, లేదా అణు దౌత్యము అని అంటాం. న్యూక్లియర్ డిప్లొమసీ. సో న్యూక్లియర్ డిప్లొమసీలో భాగంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి చదువుతాం, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అని అంటాం. సో కేవలము IAEA మాత్రమే కాదు, CTBT కానివ్వండి, వాసినార్ అరేంజ్మెంట్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. వాసినార్ అరేంజ్మెంట్ కావచ్చు, ఆస్ట్రేలియా గ్రూప్ కావచ్చు, MTCR కావచ్చు, అలాగే NSG. సో NSGలో సభ్యత్వం కొరకు భారతదేశం శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. కారణం ఏంటి? NSGలో మెంబర్షిప్ కోసం మనం ప్రయత్నిస్తుంటే చైనా అడ్డుకాలు వేస్తుంది. కారణం ఏంటి? న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని అంటున్నాం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందము అని అంటున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వై ఇట్ ఈస్ సో? సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. సో ఎనర్జీ రిసోర్సెస్ అనేది కేవలం కంప్లీట్ జాగ్రఫీకి మాత్రం కాదు. సో వీ హ్యావ్ గాట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా, అంటే ముఖ్యంగా న్యూక్లియర్ డిప్లొమసీకి సంబంధించి వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ వన్ ఇన్ డెప్త్, రైట్?
సో ఇవి బేసిక్ థింగ్స్. దెన్ మూవింగ్ ఆన్ టు ద కేస్ ఆఫ్ నెక్స్ట్ వన్, శక్తి నిర్వహణ అని అంటాం. సో విధానము మరియు అంచనాలు. భారతదేశంలో వ్యవస్థాపించిన శక్తి సామర్థ్యాలు మరియు డిమాండ్. సో భారతదేశంలో ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క డిమాండ్ ఏంటి. జాతీయ ఇంధన విధానము అని అంటున్నాం, నేషనల్ ఫ్యూయల్ పాలసీ. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే విభిన్న రకాల ఫ్యూయల్స్పై మనము పరిశోధనలు చేస్తున్నాం. ముఖ్యంగా హైడ్రోజన్ని మనము శక్తి వనరుగా ఉపయోగించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాము. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఏంటి, హైడ్రోజన్ యొక్క కెపాసిటీ ఏంటి, సో వాటిపై గురించి డిస్కస్ చేస్తాం. అలాగే జీవ ఇంధనాలపై జాతీయ విధానము అని అంటున్నాం. సో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ బయోఫ్యూయల్స్? సో ఈ మధ్య కాలంలో బయో ఇథనాల్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. బయో ఇథనాల్ అని అంటున్నాం. సో బయో ఇథనాల్ పాలసీని మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏది అని అంటాం. అదేవిధంగా బయో ఇథనాల్ పాలసీలో భాగంగా సో ఏ పదార్థాలను మనము బయో ఇంధనము లేదా బయోఫ్యూయల్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. సో గతంలో ఏవి ఉపయోగించాము, వర్తమానంలో అంటే ఇప్పుడు ఏవి మనం ఉపయోగించవచ్చు. సో వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. జీవ ఇంధనాలపై జాతీయ విధానము, భారత్ స్టేజ్ నిబంధనలు అని అంటున్నాం, భారత్ స్టేజ్ నామ్స్ అని అంటాం. సో భారత్ స్టేజ్ 3, భారత్ స్టేజ్ 4, స్టేజ్ 6 డిఫరెన్సెస్ ఏంటి, సో ఎప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు, టార్గెట్స్ ఏంటి, దట్ ఈస్ వాట్ విల్ డిస్కస్. అలాగే పునరుత్పాదక మరియు పునరుత్పాదకేతర శక్తి వనరులు అని అంటాం. సో పునరుత్పాదక మరియు పునరుత్పాదకేతర శక్తి వనరులు, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఏ శక్తి వనరులు మనము పునరుత్పాదక శక్తి వనరులు అని అంటాం, సో వేటిని మనం పునరుత్పాదకేతర శక్తి వనరులు అని అంటాం, కారణాలు ఏంటి. రైట్, అట్ ద సేమ్ టైం భారతదేశంలో మూలాలు మరియు వ్యవస్థాపించిన సామర్థ్యాలు ఏంటి, భారతదేశంలో కొత్త కార్యక్రమాలు మరియు ఇటీవల కార్యక్రమాలు ఏంటి, పథకాలు ఏంటి మరియు విజయాలు ఏంటి పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అని అంటాం. సో ఎప్పుడైతే మనము నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని అంటున్నామో, పునరుత్పాదకేతర శక్తి వనరులు అని అంటున్నామో, సో ఈ పునరుత్పాదకేతర శక్తి వనరుల్లో మొదటిది మనము బొగ్గు అని అంటాము, రెండవది ముడి చమురు లేదా పెట్రోలియం అని అంటాము. సో ఈరోజు డేట్లో చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మనం ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య వాతావరణ కాలుష్యం. సో నీటి కాలుష్యం కానివ్వండి, గాలి కాలుష్యం కానివ్వండి, ధ్వని కాలుష్యం కానివ్వండి. సో వీటికి ప్రధానమైన కారణం ఏంటి అని అన్నప్పుడు ముఖ్యంగా గాలి కాలుష్యానికి లేదా వాతావరణ కాలుష్యం ప్రధానమైన కారణము కార్బన్ డయాక్సైడ్ అని అంటాము, కార్బన్ మోనాక్సైడ్ అని అంటాము, మీథేన్ అని అంటాము, ఓజోన్ గ్యాస్ అని అంటాము. ఇవన్నీ కూడా కలిపి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్తున్నాం, హరిత వాయువులు అని అంటాం. సో ఇప్పుడు మన ముందున్న ప్రధాన లక్ష్యం ఏంటి అని అన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలి, కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ను మనం తగ్గించాలి, కంట్రోల్ చేయాలి. సో ప్రపంచం ముందున్న లక్ష్యం ఏంటి అన్నప్పుడు 2050 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 50% తగ్గించాలి. అలాగే 2070 నాటికి జీరో ఎమిషన్ అని అంటున్నాం, జీరో ఎమిషన్. సో ఈ టార్గెట్కి ప్రతి ఒక్క దేశం, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా కట్టుబడి ఉన్నాయి అని అంటాం. సో వీటి గురించి కంప్లీట్ ఇన్-డెప్త్ అనాలిసిస్. పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యము అని అంటాం. సో ఎన్వైర్న్మెంట్ ఎట్ ద సేమ్ టైమ్ ద కేస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అంటాం. సో ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్. అసలు ఎకాలజీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఏంటి, అలాగే కాంపోనెంట్స్ మరియు రకాలు అంటాం. ఎకోసిస్టంలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, అనుఘటకాలు ఏంటి, డిఫరెంట్ థింగ్స్, అలాగే వాటిలో విభిన్న రకాలు ఏంటి, జీవ వైవిధ్యం యొక్క మీనింగ్ ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, అలాగే బయోడైవర్సిటీలో హౌ మెనీ టైప్స్ అంటాం, జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఎక్కడున్నాయి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని అంటున్నాం. సో భారతదేశంలో ఈరోజు డేట్లో మనం చూసినట్లయితే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏ జంతువులను అక్కడ రక్షించబడుతుంది. సో వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే
జీవ వైవిధ్య పరిరక్షణ, దీనికి సంబంధించి కొన్ని పద్ధతులు కానివ్వండి, ఇటీవల కాలంలో చేపట్టిన కొన్ని ప్రణాళికలు, అలాగే లక్ష్యాలు, వీటికి సంబంధించిన కొన్ని కాన్ఫరెన్స్లు, వాటిని మనం కన్వెన్షన్స్ అని అంటాము. మరియు ప్రోటోకాల్స్ ఏంటి? సో క్యోటో ప్రోటోకాల్ అన్న వాట్ ఈస్ దిస్ పర్టికులర్ క్యోటో ప్రోటోకాల్ ఏంటి? అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే COP26 సమ్మిట్ అని అంటాం, COP27 అని అంటాం. సో ఈ కాన్ఫరెన్స్లలో, ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? సో వీటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాము. అలాగే వన్యప్రాణుల సంరక్షణ అని అంటున్నాము, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అని అంటున్నాం. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అట్ ద సేమ్ టైం అంతరించిపోతున్న జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, వాటిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, భారతదేశానికి సంబంధించిన జాతులు ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి, భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్స్ అని అంటున్నాం. అలాగే భారతీయ వన్యప్రాణులు, ఇటీవల కాలంలో పరిరక్షణ ప్రయత్నాలు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి. సో భారతదేశంలో వన్యప్రాణులు కానివ్వండి, లేదా బయోడైవర్సిటీ కానివ్వండి, జీవ వైవిధ్యం అని అంటాం. సో వీటి యొక్క రక్షణ కొరకు ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాలు ఏంటి. సో అదేవిధంగా డిఫరెంట్ లెవెల్స్లో కండక్ట్ చేస్తున్న కాన్ఫరెన్స్లు ఏంటి, సదస్సులు ఏంటి. సో అదేవిధంగా ఏ జంతువులను, ఏ పక్షులను మనం ఎక్కడ మనమో కాపాడాలి, కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి, ఎందుకు అంతరించిపోతున్నాయి. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్, వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ అని అంటాం. ఏ జనరలైజ్డ్ కాన్సెప్ట్, ఇది కంప్లీట్లీ జనరల్ కాన్సెప్ట్ అని చెప్తాం. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చదువుకోగలిగే, నేర్చుకోగలిగే, చాలా ఈజీగా పట్టు సాధించే టాపిక్ ఏది అని అన్నప్పుడు దిస్ పర్టికులర్ టాపిక్. సో వ్యర్థాల నిర్వహణ అని అన్నప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్. సో డే టు డే లైఫ్లో మనం చూసినట్లయితే అనేక రకాల వేస్ట్ మనం చూస్తున్నాం, వ్యర్థాలు చూస్తున్నాం. సో ముఖ్యంగా ఈ రోజు డేట్లో మనం చూసినట్లయితే ప్రధానమైన సమస్య ఏది అని అన్నప్పుడు ప్లాస్టిక్ అని అంటాం. అలాగే రెండవది ఈ వేస్ట్ అని అంటాం. సో ఈ వేస్ట్ను ఎలా తగ్గించాలి, ప్లాస్టిక్ వేస్ట్ మనం ఎలా తగ్గించాలి. సో అలాగే కాలుష్య నియంత్రణ, పొల్యూషన్ కంట్రోల్. సో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అలాగే రేడియో యాక్టివ్ పొల్యూషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఘన వ్యర్థాలు, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ అని అంటాం. సాలిడ్ వేస్ట్, ఘన వ్యర్థాలు మరియు వాటి యొక్క వర్గీకరణ, పారవేసే పద్ధతులు, మరియు భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, ఇండియాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి నామ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి. పర్యావరణ కాలుష్యము అని అంటాం, పర్యావరణ కాలుష్యం, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. సో ఎన్వైర్మెంటల్ పొల్యూషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, రైట్, రకాలు, పర్యావరణ కాలుష్యం మూలాలు మరియు ప్రభావాలు ఏంటి, వీటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి. సో కాలుష్య నియంత్రణ, పొల్యూషన్ కంట్రోల్ అని అంటాం. పొల్యూషన్ కంట్రోల్ ఎట్ ద సేమ్ టైం నియంత్రణ మరియు ప్రత్యామ్నాయాలు ఏంటి. సో పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఆల్టర్నేట్ ఏంటి, మెజర్స్ ఏంటి. సో ఏ ప్రయత్నాలు మనం చేయాలి, అలాగే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. సో అట్ ద సేమ్ టైం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇటీవల చేపట్టిన ప్రాజెక్టులు కానివ్వండి, చర్యలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, అలాగే భారతదేశంలో వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, అలాగే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి. సో ఆల్ దీస్ particular things come under one particular thing. సో వేస్ట్ మేనేజ్మెంట్, సో వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ అని అంటాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దెన్ ద లాస్ట్ వన్ పర్యావరణం మరియు ఆరోగ్యము అని అంటాం. పర్యావరణం మరియు ఆరోగ్యము. సో ఎన్వైర్న్మెంట్ ఎట్ ద సేమ్ టైం ద కేస్ ఆఫ్ హెల్త్ అని అంటాం. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఆమ్ల వర్షాల గురించి చాలా ఎక్కువగా మనం డిస్కస్ చేస్తున్నాం. యాసిడ్ రెయిన్స్ అని అంటాం. సో ఆమ్ల వర్షాల మూలంగా, యాసిడ్ రెయిన్స్ మూలంగా సాయిల్, నేల యొక్క నాణ్యత, క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అసలు ఈ ఆమ్ల వర్షాలకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యాసిడ్ రెయిన్స్ అని అంటాం. అట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అని అంటాం. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సదస్సులు ఏంటి, సో అవి ఎక్కడ నిర్వహించారు, తీసుకున్న నిర్ణయాలు ఏంటి. ఓజోన్ పొర
రైట్, వి ఆల్ నో దిస్, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. సో ఓజోన్ పొర అనేది రోజు రోజు క్షీణిస్తుంది. సో దీని మూలంగా మనం చూసినట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. అదేవిధంగా అనేక రకాల సమస్యలు, అనేక రకాల చర్మ వ్యాధులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఓజోన్ పొరను మనం ఏ విధంగా కాపాడుకోవాలి? అలాగే మహాసముద్రము ఆమ్లీకరణ అని అంటాం, యాసిడిఫికేషన్ ఆఫ్ సీస్ అండ్ ఓషన్స్ అని అంటున్నాము. అలాగే ఇటీవల కాలంలో వాతావరణంలోని మార్పులు ఎదుర్కోవడానికి అంతర్జాతీయ కార్యక్రమాలు కానివ్వండి, ప్రోటోకాల్స్ కానివ్వండి, సమావేశాలు, అలాగే భారతదేశం యొక్క పాత్ర ఏంటి, వీటికి సంబంధించి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా. నా ఫర్ ఎగ్జాంపుల్ 2040 నాటికి భారతదేశంలో ముఖ్యంగా కార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరో ఎమిషన్ వెహికల్స్ అని అంటాం. అంటే 2040 తర్వాత భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ఆధారంగా పనిచేసే కార్లు అనేవి అమ్మబడవు. సో దీనికి సంబంధించి COP26 సమావేశంలో ప్రధానమంత్రి ప్రామిస్ చేయడం జరిగింది, జీరో ఎమిషన్ వెహికల్స్ అని అంటాం. ఇప్పుడు 2040 తర్వాత ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీరో ఎమిషన్ వెహికల్స్ మాత్రమే అమ్మబడతాయి. అట్ ద సేమ్ టైం 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్, డీజిల్ ఆధారంగా పనిచేసే ఏవి కూడా అమ్మబడవు అనేసి సంతకం చేయడం జరిగింది. అలాగే వన్ మోర్ టాపిక్ ఇన్ దిస్ వన్, సుస్థిర అభివృద్ధి అని అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. సో ఎప్పుడైతే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటున్నామో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని, అదేవిధంగా వీటికన్నా ముందు మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అని అంటాం. వాట్ ఆర్ మిలేనియం డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, అలాగే ఈ లక్ష్యాలు మనం ఎప్పటి వరకు మనము చేరుకోవాలి, సాధించాలి. సో సుస్థిర అభివృద్ధి, దీని యొక్క అర్థం ఏంటి, స్వభావం ఏంటి, పరిధి, భాగాలు మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క లక్ష్యాలు ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే ఆరోగ్యము అని అన్నాం, హెల్త్ అని అన్నాం. సో హెల్త్ విషయానికి వచ్చినప్పుడు, సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అంటువ్యాధులు అనేవి, అదేవిధంగా మహమ్మారితో ఇటీవల పోకడాలు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 అని అంటున్నాం, COVID-19. సో COVID-19 ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి, మన యొక్క జీవన శైలిలో వచ్చిన మార్పులు ఏంటి. సో అదేవిధంగా కోవిడ్కి సంబంధించి అనేక రకాల వేరియంట్స్ అని అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా మనం వింటున్నది ఏది, XBB వేరియంట్ అని అంటాం. సో ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన, ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన XBB. సో ఈ XBBలో వస్తున్న మార్పులు ఏంటి, వేరియేషన్స్ ఏంటి, మ్యూటేషన్స్ అని అంటాం వాటన్నిటిని. సో ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఈ అంటువ్యాధుల మూలంగా లేదా పాండమిక్ మూలంగా భారతదేశంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా సంసిద్ధత మరియు ప్రతిస్పందన. సో మనం ఎంతవరకు ఇటువంటి పాండమిక్స్ వస్తే మనం తట్టుకోగలుగుతామో. సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ముఖ్యంగా కోవిషీల్డ్పై డిస్కషన్ మళ్ళీ చాలా ఎక్కువగా స్టార్ట్ అయింది. సో కారణం ఏంటి, కోవిషీల్డ్పై డిస్కషన్ కారణం ఏంటి, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అనేక సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి, రీజన్స్ ఏంటి, అంటే కోవిషీల్డ్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా, భవిష్యత్తులో వస్తాయా, దిస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దీనిపైన DGCA యొక్క రిప్లై ఏంటి, ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వీళ్ళ యొక్క రిప్లై ఏంటి, వీరి యొక్క స్పందన ఏంటి. అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ డెలివరీ మరియు భారతదేశంలో ఫలితాలు, ఇటీవల ప్రజారోగ్య కార్యక్రమాలు అని అంటున్నాం. నా ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని అంటాం. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏంటి, అలాగే ఇంద్రధనుష్ 2.0 అని అంటున్నాం, ఇంద్రధనుష్ 2.0 ఏంటి. అట్ ద సేమ్ టైం ఆయుష్ కార్యక్రమము అని అంటాం, వాట్ ఈస్ ఆయుష్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ABBSc గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినట్లయితే, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినట్లయితే, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చేంజెస్ అని చెప్తాం. సో గతంలో మనం డిస్కస్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. గతంలో సైన్స్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది కంప్లీట్ డిఫరెంట్. సో టాపిక్స్ అనేవి కూడా దాదాపుగా సిమిలర్ ఉన్నప్పటికీ కూడా గతంలో చదివిన పద్ధతి, ఇప్పుడు చదవాల్సిన పద్ధతి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ కొత్త సిలబస్ ఆధారంగా, న్యూ సిలబస్ ఆధారంగా ఆల్రెడీ నరేష్ IAS అకాడమీలో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 4 to 5 days నుండి క్లాస్ అనేవి జరుగుతున్నాయి. సో కొత్తగా ఎవరైతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎవరైతే వింటున్నారో, సో మీరు ఈ కోర్స్ తీసుకోండి. సో దాట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్.
సో ఇతర సెంటర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ సో ఈ న్యూ ప్రపోజ్ సిలబస్ని బేస్ చేసుకుని ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాసెస్, రైట్. సో నాట్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదు, నరేష్ ఐఏఎస్ అకాడమీలో సో ఈ ప్రపోజ్డ్ సిలబస్ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, సో ఈ క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో బిఫోర్ వీ ఎండ్ ద సెషన్, ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఎనీవన్? Any doubts from anyone? Right? So as of now we are ending the session. So my suggestion for ప్రతి ఒక్కరికి కూడా సజెషన్ ఏంటంటే అన్నప్పుడు, సో ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో అందరికీ కూడా ఇది ఒక కొత్త సిలబస్, కంప్లీట్లీ న్యూ ఓరియంటేషన్ అని చెప్తాం. సో గతంలో ప్రిపేర్ అయిన స్టైల్, అట్ ద సేమ్ టైం సిలబస్ కంప్లీట్ డిఫరెంట్. సో ఈరోజు లేదా నిన్న రిలీజ్ అయిన సిలబస్ బేస్ చేసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రిపరేషన్ను మొదటి నుండి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. సో టైం వేస్ట్ చేయకుండా సో take a right decision and then take the course, right? Thank you. Signing off. Yes, ma. Total syllabus will be covered, ma. Srinivas, total syllabus will be covered.